హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరా నందన్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మా చిన్న అత్త వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా ఇలా వ్లాగ్ అని చెప్పి చాలా డేస్ ఏంటి మంత్స్ అయిపోతుంది కదా. ఇంకా వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇద్దరు పిల్లలతో ఎలా ఉండిద్దో తెలిసిందే కదా. ఇద్దరు పిల్లలతో అవ్వదు ఫ్రెండ్స్. ఇంకా మా అక్కమ్మ ఏడుస్తే మా పాప ఏడుస్తుంది, మా పాప ఏడిస్తే మా అక్కమ్మ ఏడుస్తారు. ఇద్దరు కవల పిల్లల్లాగా ఒకళ్ళు అల్లరి చేస్తే ఇంకోళ్ళు వెంటనే అల్లరి అయితే చేస్తారు. ఇంకా మేమైతే లగేజీ ప్యాక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఆటో అయితే బుక్ చేసుకొని నెక్స్ట్ డే 5కి అయితే మా ట్రైన్ ఉంది. ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా అక్కమ్మ అయితే అట్లా చూస్తున్నాడు. వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా వాడికైతే భలే సరదాగా అనిపిస్తుంది పిల్లలందరూ ఎవరైనా ఉంటే. ఇంకా మా అక్కమ్మ అయితే ఫస్ట్ నా మీద అయితే అలిగేడు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను అని అలిగాడు. ఇంకా తర్వాత వాడిని కూడా వీడియో తీయమన్నాడు. ఇంకా నేనైతే తీసాను. మా పాప అయితే అప్పటికైతే పడుకుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మేము ట్రైన్ అయితే 5కి ఎగ్జాక్ట్గా 5కి అయితే పెట్టేశారు. ఇంకా మేమైతే ఎక్కాం ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము దిగేసరికి నైట్ 11 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్లో అంత కంఫర్ట్ లేకపోవడమో ఇంకా ఏమైందో కానీ మా పాప అయితే చాలా అయితే అల్లరి పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మేమందరం మా ప్రియాంక మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే రెడీ అయిపోయి ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరైతే అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మా అక్కమ్మ మా అజ్జుబాబు చూడండి ఎట్లా రెడీ అయిపోయారు. వీళ్ళే హీరోల్లా రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా అందరినీ నేనైతే పరిచయం చేస్తున్నాము. మా పెద్దత్త, మా చిన్నత్త, ఇంకా మా హస్బెండ్, ఇంకా అందరం మేమైతే రెడీ అయిపోయి ఇంకా పెళ్లి కూతురు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా పెళ్లి కూతురు కార్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఎలా ఉన్నానో నేనైతే అట్లా అయితే రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. ఇంకా మా పెద్దత్త ఈమె మా చిన్నత్త, ఇంకా మా మూడో అత్త, అందరూ అత్తలే ఫ్రెండ్స్ నాకు. ఇంకా మా పిన్నివి, ఇంకా అందరం అట్లా అయితే అందరం మంచిగా అయితే రెడీ అయిపోయి ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మొత్తం అయితే కళ్యాణ మండపం ఫ్రెండ్స్. వీళ్ళదైతే క్రిస్టియన్ మ్యారేజ్ కదా. ఇంకా 1 డేలో అయితే మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా ఈమె మా దోస్తి అంటే మా చిన్నత్త వాళ్ళ చిన్న కూతురు, 3 కూతుర్లు వాళ్ళు. ఇంకా ఈమెతే మా నాన్నమ్మ, నేను తను ఒకేసారి పుట్టాము. ఇంకా బాగా మంచిగా అయితే ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా మా నాన్న అందరం అయితే ఇంకా పెళ్లి కూతురు కారు కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే కిందకి ఇంకా వెళ్ళాలి. ఇంకా అందరూ కిందకైతే వెళ్ళారు. ఇంకా పైనుండి వీడియో అయితే తీసాం. పెళ్లి కూతురు ఇంకా కారులోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి కూతురు ఫ్రాక్ వేసింది కదా. ఇంకా కారులోంచి దిగడానికి కుదరలేదు. ఇంకా నేను, మా ప్రియాంక, మా అత్త అయితే మేమందరం, నేనైతే చిన్నపల్లి ఉంది కదా కారులో వెళ్ళిపోయాం. నేను, పిల్లలు, మా అక్కమ్మ, మా అజ్జమ్మ అందరం మేమైతే కారులో అయితే వెళ్ళిపోయాం. ముందుగా పూలదండలు, బొకేస్ అన్నీ పట్టుకొని అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా అక్కమ్మ, మా అజ్జమ్మ ఫ్రెండ్స్ చూడండి. ఇంకా పెళ్లి కూతురు ముందర అయితే మా అక్కమ్మ, మా అజ్జమ్మ హైలైట్ అయిపోయారు. వాళ్ళు ఒకేలాంటి డ్రెస్ వేద్దాం అనుకున్నాం కానీ మా అక్కమ్మకైతే చాలా చిన్నది అయిపోయిద్ది ఆ డ్రెస్. ఇంకా నేనైతే అందుకోసమని ఇంకా తీసుకువెళ్ళలేదు. కానీ ఇద్దరికి ఒకేలాంటి ఇంకా హైలైట్ అయితే అయిపోయేది. ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేస్తారు. కానీ అప్పుడైతే ఎంత సైలెంట్ అయిపోయారో చూడండి. ఇంకా ఒక అరగంట సేపు వరకు అయితే వాళ్ళ పక్కనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కనే అయితే ఉన్నారు. ఇంకా నేను ఫైనల్లీ మా చెల్లిని అయితే చూసేసాను ఫ్రెండ్స్. మా చెల్లిని కలిసి 4 months అయితే అయిపోయింది. చాలా డేస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అక్కమ్మ, మా అజ్జమ్మ చూడండి స్టేజ్ మీద ఎంత సైలెంట్గా ఉన్నారో. ఇంకా వాళ్ళు చర్చి మ్యారేజ్ కదా, అందరూ లేచి ఇంకా ప్రార్థనలు అన్నీ చేస్తున్నారు. ఇంకా ఫాస్టర్ గారు వచ్చారు కదా. ఇంకా ఫాస్టర్ గారు ఇంకా వాళ్ళకైతే మ్యారేజ్ అయితే జరిపించడానికి అన్నీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ప్రేయర్ చేపించారు ఇద్దరితో. తర్వాత ఇంకా మ్యారేజ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. పరిశుద్ధ వివాహంలో
భర్తగా నీ భార్యగా చేసుకొని ఇతరులు ఉండగా నువ్వు బ్రతుకు ప్రతి దినములో కూడా ఈమెకి భార్యవై భర్తవై ఉంటావా? అదేవిధంగా భారతీయులు నిన్ను ఈ పరిశుద్ధ వివాహంలో నీ ఎదుట సింహాద్రి నీ జీవిత భాగస్వామిగా చేసుకుంటూ నీ భర్తగా చేసుకుంటూ ఈకి మాత్రమే భార్యవై ఉంటావా? ఈ అమ్మాయిని అభ్యక్షత చెప్పినట్టు చెప్పండి. మా కూతురు మీ యొక్క ఇంటి కోడలుగాను కూతురుగాను స్వీకరిస్తారని మేము అప్పగింతలు చేస్తున్నాము. వీరి యొక్క దాంపత్య జీవితంలో మేలు కొరకే సహకరిస్తూ పొందమని దేవుడి ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాము. చేయొచ్చు. నా ఆస్తిలో నిన్ను పాలు భావిస్తురాలుగా చేసుకొనిచున్నాను. ఈ బంగారు ఆభరణాన్ని మీకు ధరింప చేయుచున్నాను, స్వీకరించండి. చెప్పండి కదా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. మన వివాహానికి గుర్తుగా ఈ పరిశుద్ధ ఉంగరాన్ని, బంగారపు ఉంగరాన్ని నేను నీకు ధరింపజేయుచున్నాను. ఇది మీరు స్వీకరించండి. నా యొక్క ఐశ్వర్యం చేత నిన్ను గణపరిచి నీకు లోబడి నిన్ను ప్రేమించి వ్యాధి అందును కష్టము అందును సుఖదుఖము అందును నీకు లోబడి నిన్ను ప్రేమించి ఇతరులను వల్లక నా జీవితం అంతయు నీకు మాత్రమే భార్యనై ఉందనని ఈ బంగారు ఉంగరాన్ని నీకు బహుకరిస్తున్నాను. మీరు స్వీకరించండి. తీసేయండి. ఏడేడు వనమున యెహోవా దేవా మొదటి వివాహం చేసితివి. ఫైనల్లీ పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మా అక్కమ్మ అయితే ఫుల్గా ఆడాడు, ఎంజాయ్ చేశాడు. ఇంకా మా కావ్య చూడండి బాగా రెడీ అయింది. అందరం బాగా రెడీ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసరికి మా భారతి అయితే చాలా అయితే ఏడ్చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ షార్ట్ రూపంలో అయితే మీ ముందుకు వస్తాయి. మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.